looking at the special bulletin వర్సిటీ ట్రబుల్. అది అస్తిత్వ భావాలకు పునాది, శాంతియుత ఉద్యమాలకు వారధి, అభ్యుదయ ప్రపంచానికి కొత్త దారులు చూపిన మార్గదర్శి, నవ సమాజ నిర్మాణానికి కొత్త బాటలు వేస్తూ తెలుగు రాష్ట్రాలకే తలమానికంగా నిలుస్తున్న విశ్వవిద్యాలయం ఓయూ. ఎందరో మేధావుల ఉన్నత ప్రయాణాలకు బాటలు వేసిన ఓయూ ఏటికేటికి తన ప్రాభవాన్ని కోల్పోతోంది. 9 దశాబ్దాలకు పైగా ఘన చరిత్ర, ఎందరో మేధావులను ఈ సమాజానికి అందించిన ఉస్మానియా. దేశ విదేశాల్లో సత్తా చాటిన వేలాది మంది విద్యార్థులు. శతాబ్ది ఉత్సవాలకు దగ్గరైతున్న వేళ గ్లోబల్ యూనివర్సిటీగా ఉస్మానియాను తీర్చిదిద్దాల్సిన తరుణం. ఆ దిశగా అసలు అడుగులు పడుతున్నాయా? 2 తెలుగు రాష్ట్రాల విశ్వవిద్యాలయ తీరుతెన్నులు అందించడంలో భాగంగా అసలు ఉస్మానియాలో వాస్తవ పరిస్థితులు ఏంటి? సాక్షి ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం. తెలంగాణ రాష్ట్రానికి మణిహారం ఉస్మానియా యూనివర్సిటీ. వేలాది మంది విద్యాకుసుమాలను అందిస్తూ ప్రగతిశీల వారధిగా వర్ధిల్లుతోంది ఈ విద్యాక్షేత్రం. చివరి నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ 1918లో ఉస్మానియా విశ్వవిద్యాలయ స్థాపనకు బాటలు వేశారు. మొదట్లో 25 మంది ఉపాధ్యాయులు, 225 మంది విద్యార్థులతో ఈ విశ్వవిద్యాలయం ప్రారంభమైంది. ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాత పొందిన ఎంతో మందికి ఓయూతో విడదీయలేని బంధం. 1600 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో ఉన్న ఓయూలో ఆర్ట్స్ కాలేజీతో పాటు ఇంజనీరింగ్, సైన్స్, కామర్స్ వింగ్, లా, మేనేజ్మెంట్ సహా పలు కీలక విద్యా విభాగాలున్నాయి. రాతిరాయితో రూపుదిద్దుకున్న ఓయూ చూడగానే ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుంది. పచ్చని చెట్లు, అందమైన రోడ్లు, అద్భుతమైన కళాశాలల భవనాలు. బ్రీఫ్గా చెప్పాలంటే ఇది ఓయూ. ఉస్మాన్ యూనివర్సిటీ సమద్ నిజాం ఆయన మొదటిగా దీన్ని ఉర్దూ యూనివర్సిటీగా ప్రారంభించడం జరిగింది 1917 సంవత్సరం. ఓయూలో ఆర్ట్స్ కాలేజీ నిర్మాణం ఎప్పటికీ ప్రత్యేకంగా ఉంటుంది. ఆర్ట్స్ కాలేజీలో చదివిన ఎందరో విద్యార్థులు ఉన్నత శిఖరాలు అధిరోహించారు. మాజీ ప్రధాని పివి సహా ఎంతో మంది రాజకీయ నాయకులు, కవులు, కళాకారులు, పలు రంగాల్లో ఉన్నత హోదాల్లో ఉన్న అధికారులు ఆర్ట్స్ కాలేజీతో అనుబంధం ఉన్నవారే. ఇంగ్లీష్లో కాకుండా స్థానిక భాషల్లో బోధన ప్రారంభించిన ఏకైక యూనివర్సిటీలో చదువుకొని ఇవాళ ప్రపంచంలో అనేక గౌరవప్రదమైనటువంటి స్థానాల్లో ఉన్నటువంటి వాళ్ళు మీకు యూనివర్సిటీ విద్యార్థులు చాలామంది ఉన్నారు. అట్లాంటి ఒక ఘనమైన చరిత్ర ఈ యూనివర్సిటీకి ఉంది. ఇవాళ ఈ యూనివర్సిటీ విద్యార్థులే నిజానికి తెలంగాణ ఉద్యమాన్ని, తెలంగాణ సమాజ పరిణామ క్రమాన్ని కూడా వాళ్ళు విద్య, 2 పరిశోధన, 3 ఉద్యమాల్లో చూసుకున్నప్పుడు వందే మాత్రం ఉద్యమం నుంచి మొదలుకుంటే నేటి తెలంగాణ ఉద్యమం వరకు వందే మాత్రం, ఆ రోజు బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా వందే మాత్రం ఉద్యమం పుట్టింది. ఆ వందే మాత్రం ఉద్యమంలో పాల్గొన్న పివి నరసింహరావు గారు ప్రధానమంత్రి అయినరు. అట్లానే తెలంగాణ రైతాంగ సాయుధ నిజాం నిరంకుశ పాలన వ్యతిరేకంగా పోరాడినటువంటి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి ఉస్మానియా విద్యార్థులు మద్దతు పలికారు. ఎన్నో ఉద్యమాలు, సమావేశాలు, కీలక ఘట్టాలకు వేదికగా నిలిచి ఎంతో మంది మేధావులను ప్రపంచానికి అందించిన ఓయూలో విద్యను అభ్యసించడం తమ అదృష్టమంటారు విద్యార్థులు. సామాజిక స్పృహతో పాటు ఈ యూనివర్సిటీలో అనేక మంది మేధావులు ఈ సమాజానికి సైన్సెస్లో కానీ, సోషల్ సైన్సెస్లో కానీ, తర్వాత లా కానీ, పాలనా శాస్త్రం కానీ, వీటికి సంబంధించినటువంటి అనేక థియరీస్ కనుక్కున్నటువంటి మనకు ఉస్మానియా చరిత్ర ఉంది. అదేవిధంగా ఇక్కడ ఉస్మాన్ విశ్వవిద్యాలయంలో చదువుకున్న చాలామంది మేధావులు ఈ దేశంలో పేరున్న పొలిటీషియన్స్గా పివి నరసింహరావు లాంటి వారు పెద్ద ప్రధానమంత్రి, అదేవిధంగా ఎకానమిస్టులు, అదేవిధంగా న్యాయశాస్త్ర కోవిదులు చాలామంది ఇక్కడ ఉస్మాన్ విశ్వవిద్యాలయం ఈ దేశానికి అందించిన చరిత్ర ఇలా ఉస్మాన్ విశ్వవిద్యాలయం అనుకున్నది. భవిష్యత్తులో కూడా దానికి మరింత ఉన్నతమైన ఎదగటానికి ప్రతి ఒక్క విద్యార్థి ఇక్కడ కృషి చేస్తాం. ఎంతో ప్రఖ్యాతిగాంచిన ఉస్మానియా ఏటికేటికి తన ప్రాభవాన్ని కోల్పోతోంది. అధ్యాపకుల కొరత ఉస్మానియా ప్రతిష్టను రోజురోజుకి దిగజార్చుతోంది. పెద్ద సంఖ్యలో పోస్టులు ఖాళీగా పడి ఉన్నాయి. ఓయూలో 1264 పోస్టులు మంజూరవ్వగా వీటిలో సగానికి పైగా అంటే దాదాపు 660 పోస్టులు భర్తీ కోసం ఎదురుచూస్తున్నాయి. సరిపడా అధ్యాపకులు లేకపోవడంతో ఎన్నో కోర్సులు మొక్కుబడిగా సాగుతున్నాయి. క్వాలిటీ పోతుంది, యూజీ రికగ్నిషన్ పోతుంది. కొన్ని డిపార్ట్మెంట్స్లో ఆల్రెడీ యూజీ రికగ్నిషన్ పోయి అక్కడ రావాల్సిన గ్రాంట్స్ కూడా వస్తలేవు. ఆస్ట్రానమీ కానీ, జియోపీసీ కానీ, సైకాలజీ కానీ మంచి నేమ్ ఉన్న యూనివర్సిటీ డిపార్ట్మెంట్స్ ఇవి, మంచి వాటి యొక్క డిమాండ్ ఉన్న సబ్జెక్ట్ ఇవి. ఈరోజు ఆ స్టూడెంట్స్కు అలాంటి డిమాండ్ ఉన్న సబ్జెక్టులో కూడా ఈరోజు ప్రభుత్వానికి ఏమాత్రం పట్టించుకోకపోవడం వల్ల
దానికి యూజీసీ నుంచి గుర్తింపు పోయి రావాల్సిన యూజీసీ నుంచి రావాల్సిన ఫండ్స్ కూడా ఆగిపోవడం జరిగింది. ఓయూలో సామాజిక శాస్త్ర విభాగాలు తీవ్ర సంక్షోభంలో ఉన్నాయి. మొత్తం 8 విభాగాలుండగా ఏ ఒక్క డిపార్ట్మెంట్లో సగం మంది ప్రొఫెసర్లు కూడా లేరు. వెంటనే వైస్ ఛాన్సలర్ల నియామకం చేపట్టి టీచింగ్ పోస్టుల భర్తీలో స్పష్టత తీసుకురావాలా, స్పష్టంగా చెప్పాలని, రేపు న్యాక్ ఏ గ్రేడ్ సాధించాలన్నా, ప్రపంచంలో మరింత ముందుకు పోవాలన్న ఉస్మానియా యూనివర్సిటీకి టీచింగ్ పోస్టుల భర్తీ తప్పనిసరి. తెలంగాణకే తలమానికంగా ఉన్న ఉస్మానియాలో దిగజారుతున్న పరిస్థితులను తక్షణమే చక్కదిద్దాలని విద్యావేత్తలు, విద్యార్థులు కోరుతున్నారు. వీసీతో పాటు ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేయాలంటున్నారు. సమృద్ధిగా నిధులు విడుదల చేసి గ్లోబల్ యూనివర్సిటీగా తీర్చిదిద్దాలని కోరుతున్నారు. విశ్వవిద్యాలయాల్లో విద్యార్థులకు కొండంత అండగా ఉండాల్సిన హాస్టళ్లు ఓయూలో అధ్వానంగా ఉన్నాయి. 1000కి పైగా ఎకరాల్లో కొనసాగుతున్న ఓయూలో విద్యార్థుల వసతి కోసం దాదాపు 20 హాస్టళ్లు ఉన్నాయి. దాదాపు 5000 మంది విద్యార్థులు పలు కోర్సులు చేస్తూ హాస్టల్స్లో ఉంటున్నారు. అయితే ఇవి పేరుకే వసతి గృహాలు, నిర్వహణలో ఎన్నో లోపాలు ఉన్నాయి. ఎప్పుడో నిర్మించిన భవనాలు మరమ్మతుల కోసం ఎదురు చూస్తున్నాయి. ఈరోజు మీరు హాస్టల్స్ చూసినట్లయితే మౌలిక సదుపాయాలే లేవు. ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉన్నట్టు ఎప్పుడో కట్టిన పాత బిల్డింగులు, పాత రూములు తప్పితే వీటి మీద ఎటువంటి మార్పు జరగలేదు. ఎంతో పోరాటం చేశాక కొద్దిగా మెరుగులు దిద్దడం జరుగుతుంది. హాస్టల్స్ మెయింటెనెన్స్ విషయంలో చాలా గ్యాప్ ఉంది. అండ్ అడ్మినిస్ట్రేషన్ గ్యాప్, ఎందుకంటే పై స్థాయి నుంచి కింది స్థాయి ఎంప్లాయీస్ వరకు ఒక సూపర్విజన్ అనేటువంటిది లేకుండా పోయింది. ఫుడ్ చాలా క్వాలిటీ తగ్గిపోయింది. మెస్ బిల్లులు చాలా ఎక్కువ వస్తున్నాయి. తర్వాత ఈ టాయిలెట్స్, బాత్రూమ్స్ క్లీనింగ్ కానీ, హాస్టల్స్ నీట్నెస్ విషయంలో కానీ అన్ని రకాలుగా చాలా అయితే నాసిరకంగా. హాస్టళ్ల నిర్వహణకు ప్రత్యేక సిబ్బంది లేరు. దీంతో ఆ బాధ్యత కూడా ప్రిన్సిపల్కే అప్పగించారు. దీంతో సమస్యలు నిత్యకృత్యంగా మారాయి. మీకు వర్క్కే మేము సరిపోతలేము. ఇప్పుడు నేను ఆర్ట్స్ కాలేజీలో నాకు 6 హాస్టల్స్, 6 మెస్సులు చూడాలి. 6 మెస్సులు అక్కడ ఏం చేయించారు, వార్డన్స్ ఉంటారు. వార్డన్స్ ఉన్నా అండ్ ఇంకో స్టాఫ్ ఉన్నా ఏమున్నదంటే కాంట్రాక్ట్ మెంబర్స్, టీచర్స్ ఉన్నారు. ప్రిన్సిపాల్ ఎక్కడ బాధ్యత వహిస్తారు. ఇక మెస్ బిల్లుల విషయంలో విద్యార్థులు రోజూ పోరాటాలు చేయాల్సిందే. బీసీ విద్యార్థులకు 650 రూపాయలు, ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు 750 రూపాయలు చొప్పున ఇస్తున్న మెయింటెనెన్స్ ఛార్జీలు ఏ మూలకు సరిపోవడం లేదు. దీంతో విద్యార్థులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ప్రతి నెలా విద్యార్థులకు 2500 నుంచి 3000 వరకు మెయింటెనెన్స్ ఛార్జీలు కేటాయిస్తే బాగుంటుందంటున్నారు విద్యార్థులు, ఉపాధ్యాయులు. అంటే గవర్నమెంట్ నుండి ప్రతి నెల కేవలం 600 రూపాయలు మాత్రమే స్కాలర్షిప్గా అలాట్ చేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ మెస్ బిల్లులు వచ్చి నెలకి 2000 రూపాయలు వస్తున్నాయి సార్. ఇది 2009లో లాస్ట్ టైం ఎక్స్టెండ్ చేయడం జరిగింది. అంతకుముందు ఉన్న 400 నుండి 600కి చేయడం జరిగింది. దాని తర్వాత ఇంతవరకు మెస్ బిల్లులు పెంచడం జరగలేదు. దీనివల్ల విద్యార్థులు తీవ్రమైనటువంటి ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారు. వాళ్ళని ఏం అడగకూడదు, ఎగ్జామినేషన్ ఫీజు అడగకూడదు, ట్యూషన్ ఫీజు అడగకూడదు. వాళ్ళకి ఎంత 2500, 3000 రూపాయలు వాళ్ళ స్కాలర్షిప్ ఇచ్చి మెనూ ప్రకారం ఇప్పుడు సివిల్ సప్లై వాళ్ళది 1 రూపీ రైస్, మిగతా సప్లై చేస్తే మనకు 1500 నుంచి 2000 రూపాయలు సరిపోతుంది వాళ్ళ మెస్ ఛార్జెస్. అట్లా ఇచ్చేసి వాళ్ళకు భోజన వసతి కల్పించేసి ఎగ్జామినేషన్ కాగానే వాళ్ళకు కోర్సు పంపించేస్తే ఈ డిస్టర్బెన్స్. రెసిడెన్షియల్ స్కూళ్లు, కాలేజీల మాదిరిగానే యూనివర్సిటీల్లో అడ్మిషన్ పొందిన వారికి హాస్టల్ వసతితో పాటు స్కాలర్షిప్లు కొనసాగేలా చూడాలని డిమాండ్ చేస్తున్నారు. విశ్వవిద్యాలయాలు నాక్ గుర్తింపును ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తాయి. కానీ ఉన్నతాధికారులు నిర్లక్ష్యానికి నాక్ గుర్తింపు ఓయూతో దోబూచులాడుతోంది. 2003వ సంవత్సరంలో 5 స్టార్ సాధించిన ఉస్మానియా 2008లో ఏ గ్రేడ్ సాధించింది. 2013లో ఏ గ్రేడ్ పోయింది. గ్రేడ్ కాలపరిమితి ఫిబ్రవరి 2013తోనే ముగుస్తుందని తెలిసినా అధికారులు నాక్ను సంప్రదించకపోవడం వల్లే నాక్ గుర్తింపు చేజారిందంటున్నారు అధ్యాపకులు. ఇయర్స్ తర్వాత ఆ యొక్క న్యాక్ పీరియడ్ అయిపోతున్న 6 నెలల ముందు నుంచే మేము దీనికి రెన్యువల్ కొరకు ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంటుంది. అయితే ఉస్మానియా యూనివర్సిటీ అధికారులు ఆ ప్రయత్నం చేయలేకపోవడం వల్ల ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీకి న్యాక్ అనేది లేకపోవడం జరిగింది. ఎందుకంటే న్యాక్లో మేము మాకు క్వాలిటీ తగ్గిపోవడం, రిజెక్ట్ కాలేదు. ఇక్కడ ఉన్న అధికారుల నిర్లక్ష్యం వల్ల ఈరోజు మాకు న్యాక్ లేకుండా పోయింది. న్యాక్ లేదు 2 ఇయర్స్ నుంచి, అది ఎందుకంటే 2014కి అయిపోయింది. ఇప్పుడు లాస్ట్ 2 ఇయర్స్ వచ్చింది. నాకంటే ఉస్మానియా యూనివర్సిటీ ఈ తెలంగాణలో ఏ యూనివర్సిటీ నాకు రీఅక్రిడేషన్ లేదు. మాకు తొందరగా కొత్త వైస్ ఛాన్సలర్ వస్తే మేము టేకప్ చేయాలని రిజిస్ట్రార్ గారు ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. ఒకవేళ అక్రిడేషన్ పోయినా స్టాఫ్ లేకుంటే వాళ్ళ అక్రిడేషన్ అనేది తక్కువ స్కోర్ ఇచ్చే అవకాశం.
నాక్ గుర్తింపు లేకపోవడంతో యూనివర్సిటీ గ్రాంట్ మిషన్ నుంచి రావాల్సిన నిధులు ఆగిపోతున్నాయి. వచ్చిన అరకొర నిధులను స్టాఫ్ కొరత కారణంగా ఖర్చు చేయలేని పరిస్థితి నెలకొంది. వీసీ కూడా లేకపోవడంతో ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు కూడా రావడం లేదు. వచ్చిన కాస్తో కూస్తో నిధులు సైతం సకాలంలో ఖర్చు చేయలేక తిప్పి పంపాల్సిన దుస్థితి వచ్చి పడింది. దీంతో ఇప్పటికే నిధుల కొరతతో ఇబ్బంది పడుతున్న యూనివర్సిటీ నిర్వహణ మరింత భారంగా మారుతుంది. ఈ నేపథ్యంలో విద్యార్థుల భవిష్యత్ గందరగోళంగా మారే ప్రమాదం ఉందంటున్నారు యూనివర్సిటీ అధ్యాపకులు. సోషియాలజీ డిపార్ట్మెంట్లో 18 మంది టీచింగ్ స్టాఫ్ అవసరం ఉండాలంటే కేవలం 4 మాత్రమే పర్మనెంట్ టీచింగ్ స్టాఫ్ ఉన్నది. అట్లా పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్కి ఒక 24 మంది అవసరం ఉంటే కేవలం ఒక 5 మాత్రమే పనిచేస్తున్నారు. అట్లానే ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ చూసుకుంటే ఒక్కరు పర్మనెంట్ టీచింగ్ స్టాఫ్ పనిచేస్తున్నారు. ఎందుకంటే ప్రొఫెసర్స్ అనేవి లేకుండా యూనివర్సిటీ యొక్క క్వాలిటీ పోతుంది, యూజీ రికగ్నిషన్ పోతుంది. కొన్ని డిపార్ట్మెంట్స్లో ఆల్రెడీ యూజీ రికగ్నిషన్ పోయి అక్కడ రావాల్సిన గ్రాంట్స్ కూడా వస్తలేవు. ఆస్ట్రానమీ కానీ, జియోపీస్ కానీ, సైకాలజీ కానీ మంచి నేమ్ ఉన్న యూనివర్సిటీ డిపార్ట్మెంట్స్ ఇవి ఏమాత్రం పట్టించుకోకపోవడం వల్ల దానికి యూజీస్ నుంచి గుర్తింపు పోయి యూజీస్ నుంచి రావాల్సిన ఫండ్స్ కూడా ఆగిపోవడం జరిగింది. 98 ఏళ్ల ఉస్మానియా చరిత్రలో పరిశోధన విభాగంది ప్రత్యేక స్థానం. ఆర్థిక నిపుణులు మాథూర్ ఉస్మానియా విద్యార్థే. ఓయూ రీసెర్చ్ విభాగంలో మొత్తం 12 ఫ్యాకల్టీలున్నాయి. ప్రతి ఫ్యాకల్టీలోనూ పలు డిపార్ట్మెంట్లు ఉన్నాయి. అన్ని విభాగాల్లో ఫుల్ టైం, పార్ట్ టైం పరిశోధన విద్యార్థులు దాదాపు 2000 మంది ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన పేటెంట్స్ గతంలో ఉస్మానియా రీసెర్చ్ విద్యార్థుల సొంతం. చాలా మంది బయట ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీ తీసుకోండి ఫర్ ఎగ్జాంపుల్, అంటే పేర్లు చెప్పడం కరెక్ట్ కదా, బట్ దేర్ ఆర్ పీపుల్ ఆర్ దేర్ హూ ఆర్ వర్కింగ్ ఇన్ డిఫరెంట్ ఆర్గనైజేషన్స్. మీరు ఈవెన్ అంటే అడ్మినిస్ట్రేషన్లో కూడా చాలామంది ఇప్పుడున్న ఐఏఎస్ ఆఫీసర్స్, ఐపీఎస్ ఆఫీసర్స్ కూడా ఈ యూనివర్సిటీ వాళ్ళే ఉన్నారు. పిహెచ్డికి సంబంధించినటువంటి ఫైండింగ్స్ చాలా బుక్స్ రూపంలో జాతీయ అంతర్జాతీయ స్థాయికి రావడం జరిగింది. జెనెటిక్స్ డిపార్ట్మెంట్ కానీ, కెమిస్ట్రీ డిపార్ట్మెంట్ కానీ, ఇక్కడ సంబంధించినటువంటి ఏవైతే ఫైండింగ్స్ ఉన్నాయో అవి భవిష్యత్ తరాలకు సొసైటీకి ఉపయోగపడే మొత్తం కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. అయితే గతంలో ఎన్నో ఆవిష్కరణలకు కేంద్ర బిందువైన ఓయూ రీసెర్చ్ విభాగంలో ప్రస్తుత పరిస్థితులు ఏమాత్రం బాగోలేవు. ఫెలోషిప్లు పెరుగుతున్నా అవుట్పుట్ సరిగా లేదన్న వాదనలు వ్యక్తమవుతున్నాయి. విద్యార్థుల పరిశోధనలు రెడీమేడ్గా కాపీ పేస్ట్లా ఉండకుండా సమాజానికి పనికొచ్చే వాటిపై పరిశోధనలు జరగాలని అభిప్రాయపడుతున్నారు మేధావులు. అభివృద్ధి చెందిన దేశాలు పరిశోధనలకు పెద్దపీట వేస్తుండగా మన దేశంలో అసలు పరిశోధనలకు సరైన ప్రోత్సాహమే లేదన్న విమర్శలున్నాయి. అందుకే ఎంతో మంది మన వాళ్ళు ఇతర దేశాల్లో పేటెంట్లు పొందుతున్నారు. గత వైభవాన్ని చాటుకుంటూ రీసెర్చ్లకు ప్రాధాన్యం పెంచి ఓయూను మరిన్ని నూతన ఆవిష్కరణలకు వేదికగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఎంతైనా ఉందంటున్నారు విద్యావేత్తలు. డిపార్ట్మెంట్కి ఎన్ని పేటెంట్లు వచ్చాయి, ఎన్ని పరిశోధన వ్యాసాలు ప్రచురించబడ్డాయి, అది కూడా ఏదో తార్నాక జర్నల్లో, ఒక నారాయణగూడ జర్నల్లో కాదు, ఒక ఇంటర్నేషనల్ జర్నల్లో, ఒక జాతీయ స్థాయి జర్నల్లో ఎన్ని ప్రచురితమై ఎన్ని ప్రాజెక్టులు చేయగలిగారు. ఇప్పుడు ఉదాహరణకు ఇక్కడ ఉస్మానియా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఓ మిసైల్ టెక్నాలజీలో భాగం కావాలి. ఒక నియర్ బై 100 years ఆఫ్ హిస్టరీ దీనికి ఉంది. సో దీన్నే ప్రపంచ స్థాయి యూనివర్సిటీగా మార్చేటువంటి ప్రయత్నం ఎందుకు చేయకూడదు? ఇక్కడ మనకు చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, చాలా రిసోర్సెస్ ఉన్నాయి, మనకు ల్యాండ్ ఎక్స్టెంట్ కూడా చాలా ఉంది. ఇక్కడ అధునాతనమైనటువంటి భవనాలు నిర్మించవచ్చు, అనేక రకాలుగా రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్ పెట్టవచ్చు. విద్యా రంగంలో ఒక హబ్ లాగా, ఒక ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ హబ్ లాగా ఉస్మానియా యూనివర్సిటీని మార్చవచ్చు. సెంటినరీ సెలబ్రేషన్స్ కు దగ్గరవుతున్న వేళ చాలా సమస్యలు ఉస్మానియా చరిత్రను వెక్కిరిస్తున్నాయి. తక్షణమే సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం పూనుకుని ఓయూ 10 ఏళ్ల వేడుకలు నిర్వహించాలని విద్యావంతులు అభిప్రాయపడుతున్నారు. ఉన్న పరిస్థితి నుంచి ఆ గ్లోబల్ బెంచ్ మార్క్స్ రీచ్ అవ్వటానికి ఎంత సమయం పడుతుంది, ఎన్నేళ్లకు మనం ఏం చేయాలి, 2 yearsలో ఏం చేయాలి, 4 yearsలో ఏం చేయాలి, 6 yearsలో ఏం చేయాలి, దీనికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటి, దీనికి కావాల్సిన మ్యాన్ పవర్ రిక్వైర్మెంట్స్ ఏంటి, దీనికి కావాల్సినటువంటి కొలాబరేషన్ రిక్వైర్మెంట్స్ ఏంటి, ఇతర ఇండస్ట్రీతో కానీ అకాడమిక్ బాడీస్తో కానీ ఇలాంటి ఒక పర్స్పెక్టివ్ ప్లాన్ రూపొందించుకొని పనిచేయాలి. ఆధునికమైన ఇతర విశ్వవిద్యాలయాల స్థాయికి తీసుకుపోవాలి. ఇప్పటి వరకు ఉంది ఉస్మానియా. ఇన్ని సమస్యలు ఉన్నప్పటికీ ఇప్పటికీ ఉస్మానియా యూనివర్సిటీకి జాతీయ స్థాయిలో ఆ గుర్తింపు ఉంది. ఇంకా మనం ఈ మార్పులు కనుక తీసుకురాగలిగితే అంతర్జాతీయ స్థాయిలో దీనికి ఒక గుర్తింపును సాధించడానికి కూడా అవకాశం ఉంది. ఎన్ని సమస్యలు ఉన్నా ఇంకా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఉస్మానియా యూనివర్సిటీ తన గుర్తింపు కోల్పోలేదు. సమస్యలు చక్కదిద్ది ఓయూను ఒక గ్లోబల్ యూనివర్సిటీగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఎంతైనా ఉందంటున్నారు విద్యావేత్తలు. అకాడమిక్స్, రీసెర్చ్, అజిటేషన్లో ప్రపంచ స్థాయి గుర్తింపు. వరుసగా 2 సార్లు న్యాక్ ఏ గ్రేడ్ సాధించిన ఏకైక స్టేట్ యూనివర్సిటీ ఉస్మానియా. ఇప్పుడు కావాల్సిన నిధులు, నియామకాలు లేక రోజురోజుకు దిగజారుతున్న ప్రమాణాలు.
100 ఏళ్ల పూర్తి సందర్భంగానైనా ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వం ఉస్మానియాపై దృష్టి సారించాలి. ఒక శాశ్వత వీసీని ఏర్పాటు చేసి గ్లోబల్ యూనివర్సిటీగా మొత్తం తెలంగాణకే ఉస్మానియాను ఒక ఎడ్యుకేషన్ హబ్గా తీర్చిదిద్దాలంటున్నారు మేధావులు, విద్యావేత్తలు. వీడియో జర్నలిస్ట్ వెంకట్ నారాయణతో ప్రదీప్, సాక్షి టీవీ, హైదరాబాద్.